సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చూద్దామా. సామెతలు 4వ అధ్యాయము 23. నీ హృదయములో నుండి జీవధారులో బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. బీ కేర్ఫుల్ హౌ యు థింక్. ఏంటంట? బీ కేర్ఫుల్ హౌ యు థింక్ బికాస్ యువర్ లైఫ్ ఇస్ షేప్డ్ బై యువర్ థాట్స్. అంటే మన జీవితమే ఎలాగుంటుందంట? ఇట్స్ షేప్డ్ బై అవర్ థాట్స్. సో బీ కేర్ఫుల్ వాట్ యు థింకింగ్. పొరుగుల గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీ జీవిత పరిస్థితి గురించి మీరేం ఆలోచిస్తున్నారు? భవిష్యత్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీ కుటుంబం గురించి మీరేం ఆలోచిస్తున్నారు? పొరుగు వారిని లేకపోతే సేవకుల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలంట. అర్థమైందండి? వాక్యం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది. ఈరోజేమో మీకు ఈ వాక్యం ఏదో సైకాలజీయో మోటివేషనల్ కాదండి, వాక్యం చెప్పేదే. బీ కేర్ఫుల్. ఈరోజు నేటి కాలంలో చెప్తూ ఉంటారు సైకాలజిస్ట్, ఏంటి కేర్ఫుల్గా ఉండాలి, ఆలోచించేది సరిగ్గా ఉండాలి, ఆలోచించే విధానం బట్టే మన జీవిత విధానం ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి మీరు దేని విషయం అయితే ఆలోచిస్తున్నారు, ఏ విషయం పైన మీ తలంపులు ఉన్నాయి, ఏ విషయం పైన మీ మనస్సు ఉంది, ఏ విషయం పైన మీ హృదయం ఉంది అని అంటున్నాడు. ఒక పాస్టర్ ఎంత చక్కగా ఇలాగా అన్నారండి, పాస్టర్ డేవిడ్ ట్రిప్ అని. నీ జీవితంలో నిన్ను అందరికంటే ప్రభావితము చేసేది నువ్వే. ఎందుకంటే నువ్వు నీతో మాట్లాడినంత నీ జీవితంలో ఇంకెవ్వరు నీతో మాట్లాడారు. అర్థమైందండి? అర్థమైన వారి చేతులు ఎత్తి చూపిస్తారా? మీ జీవితాన్ని ప్రభావితం చేసేది ఎవరంట? మనమే. ఎందుకంటే మనతో మనము మాట్లాడినంత, అంటే పొద్దున్న లేసిందే నుండి రాత్రి పడుకుందాకా కొంతమంది కళల్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఎంతమందికి అనుభవం ఉంది? మీ పక్కనున్న వాళ్ళు చెప్తా ఉంటారు, అవును ఇట్లాంటి మాటలు మాట్లాడవని. అంటే రోజుకి మనము ఇతరులతోటి మాట్లాడే కంటే మనతో మనము మాట్లాడేదే చాలా ఎక్కువ ఉందంట. అంటే మన జీవితాన్ని ప్రభావితం చేసేది దేవుడు తర్వాత ఇంక ఎవరు అని అంటే ఎవరండి? మనమే. సో యూ ఆర్ బీయింగ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యువర్ లైఫ్. ఎంతమంది మీలో చెప్పగలరు లోకము ఇంకా ఇంకా రోజు రోజుకి నెగిటివ్గానే మారుతుంది? ఎక్కడైనా పాజిటివ్గా మారుతుందని గమనిస్తున్నారా, లేకపోతే నెగిటివ్గానే మారుతుందా? ఈరోజు ఎక్కడ చూసిన నెగిటివిటీ కదండి. ఎక్కడ చూసిన ప్రతికూల పరిస్థితులే, నెగిటివ్ మాటలే, నెగిటివ్ కార్యాలే. ఇది ఒక అలవాటుగా అయిపోయింది. క్రానిక్ నెగిటివిటీ అంటున్నారంట. క్రానిక్ నెగిటివిటీ ఏంటి అని అంటే దీర్ఘకాలము, అంటే కొనసాగుతానే ఉంది. స్టార్ట్ అయింది ఎప్పుడో, కానీ కొనసాగుతానే ఉంది, ఇంకా ఎక్కువ అవుతానే ఉంది, అలవాటు అయిపోయింది, నిరంతరమైనది. ఈ కోవిడ్ ఎలాగైతే ఒక జబ్బులాగా మారిందో, ఒక పాండమిక్ లాగా మారిందో, ఈ నెగిటివిటీ అనేది ఈ లోకంలో, ఈ తరంలో ఇప్పుడు ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది. నమ్మిన వారి చేతులు ఎత్తి చూపిస్తారా? ఎవ్రీవేర్ యూ గో దెర్ ఇస్ నెగిటివిటీ. వాట్ ఎవర్ యూ సీ దెర్ ఇస్ నెగిటివిటీ. వాట్ ఎవర్ కమెంట్స్ యూ రీడ్ దెర్ ఇస్ నెగిటివిటీ. హూమ్ ఎవర్ యూ స్పీక్ టు తెలిసి అంత బాగుందిలే కానీ స్టార్ట్ చేస్తారు కదండి నెగిటివ్ మాటలు. ఇదంతా బాగా జరిగింది, కానీ ఏంటి అంటే ఈ లోకమంతా కూడా ఇంకా మంచి చూడటం ఆపేసి ఎక్కడ తప్పు పడదామా, ఎక్కడ లోపాలు ఉన్నాయా, ఎక్కడ వారి బలహీనతలు ఉన్నాయా, ఎక్కడ సరిగ్గా లేదా, ఈ చర్చ్ అంతా బాగుంది కానీ, ఈ పాటలన్నీ బాగున్నాయి కానీ, అనుభవం బాగుంది కానీ అని ఈ నెగిటివ్ ఆలోచనలు కంటిన్యూస్గా మన జీవితంలో విజృంభిస్తున్నాయండి. వీటిని ఎలాగా ఆపగలుగుతాము? చూడండి, నెగిటివ్ థింకింగ్ బట్టి చాలామంది వారి ఆరోగ్యాన్ని స్వతహాగా వారు పాడు చేసుకుంటున్నారు. ఇది ఒక సైకలాజికల్ది మాత్రమే కాదు, కానీ ఇది ఒక స్పిరిచువల్ దాడి, స్పిరిచువల్ అపవాది అబద్ధాలు అని నమ్మాలండి. ఎందుకంటే అపవాదికి ఇంకో పేరు ఉంటుంది, ఎవరైనా చెప్పగలుగుతారా? అబద్ధాలకు జనకుడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. సో హూస్ కీపింగ్ ఆన్ టాకింగ్ టు యూ అబౌట్ ద నెగిటివ్ థింగ్స్? నాట్ ఓన్లీ యువర్ మైండ్ బట్ ఆల్సో ద ఎనిమీ, ద ఫాదర్ ఆఫ్ లైస్. అపవాది అబద్ధాలకు జనకుడు అంట. కంటిన్యూస్గా మీరు ఒకవేళ నెగిటివ్ పరిస్థితులు ఉన్నారనుకోండి, దానిపైన ఇంకా ఏం చేస్తాడంట? నూనె పోస్తాడంట, లేకపోతే కారం వేస్తాడంట. ఏంటి? ఇంకా నొప్పి, ఇంకా విశాలపరచడానికి, ఇంకా పెద్దగా చేయడానికి. ఈరోజు ఈ అపవాది స్పిరిచువల్గా మనని దాడి చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ ఆలోచనలు ఇట్లా వస్తున్నాయంటే ఇది నాది కాదు కదా, దేవుడైతే ఇట్లా అన్నాడు కదా, ఇదేంటి అపవాది అని. అందుకని బీ కేర్ఫుల్ వాట్ యు థింక్. బీ కేర్ఫుల్ వాట్ యు థింక్. చాలా ఈరోజు మీకు ఏం ఎక్కినా ఎక్కకపోయినా మీరు ఇది మాత్రం గుర్తుంచుకోండి, నేను ఏది ఆలోచిస్తున్నానో నేను జాగ్రత్తగా ఉంటాను. నేను ఏది ఆలోచిస్తున్నానో నేను జాగ్రత్తగా ఉంటాను.
ఇది దేవుని శక్తి వలన దేవుడే అనుగ్రహిస్తాడండి. ఏం ఆలోచించాలో కూడా దేవుడే నడిపిస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఎందుకంటే సొంత శక్తి బలము కాదు, మీరు ఎంత ట్రై చేస్తున్నా. అందుకని మోటివేషనల్ స్పీచెస్ దే ఆర్ గుడ్ ఫర్ అ వైల్. చాలామంది మేము మోటివేషన్ స్పీచెస్ వింటూ ఉంటాం. వింటున్నప్పుడు ఆ 2 రోజులు ఊపు బాగుంటుంది. ఆ రోజు ఇంకా ఫుల్ ఇంకా నేను చేసేస్తాను అనే వైరాగ్యం ఉంటుంది. కానీ ఒక రాకెట్ మనము పటాసులు పేల్చేటప్పుడు ఎలాగ వెళ్ళి తుస్సని వస్తుంది, అలాగనే ఉంటుందండి. మోటివేషన్ స్పీచ్ కూడా వెళ్ళేటప్పుడు వినేంత వరకు ఒక 2-3 రోజుల వరకు, లేకపోతే వారము, లేకపోతే ఒక నెల అనుకోండి, బాగానే ఉంటుంది. కానీ మరలా దిగిపోతుంటుంది, దాని ప్రభావం ఉండదు. అది దేవుని వాక్యానికి మోటివేషనల్ స్పీచెస్కి తేడా ఏంటిదంటే, దేవుని వాక్యం జీవం కలిగినది, దేవుని వాక్యం శక్తి కలిగినది. అందుకనే నా బలము కాదు, నా శక్తి కాదయ్యా, నీ ఆత్మ వలనే. ఈరోజు ఈ థాట్స్ నుండి విడుదల కావాలంటే ఇది మోటివేషనల్ స్పీచ్ కానీ కాదు. కానీ దేవుని అడగాలి ఏంటిదంటే, దేవా నేను ప్రయత్నిస్తే మరలా నాకు అదే సైకిల్, అదే లూప్, అదే అలవాటు, ఆ వ్యర్థ ప్రవర్తన నాలో ఇంకా ఉందయ్యా. కానీ నీ శక్తి వలన నాకు మార్పుని దయచేయి. ఒక షిఫ్ట్, ఒక న్యూ ప్యాటర్న్, ఒక న్యూ థింకింగ్. ఎలాగ క్రీస్తు యేసు ఆలోచిస్తాడు, ఎలాగ క్రీస్తు యేసు ఈ పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడో ఆ రీతిగా నేను నడుచుకునే కృపను నాకు దయచేవా. మీ థాట్స్ అండి, మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనది. మీ జీవితము కట్టబడాలంటే మీ ఆలోచన బట్టి ఉంది. మీ జీవితం నాశనం అవ్వాలంటే మీ ఆలోచన బట్టి ఉంది. తగ్గింపుతో ఉన్నారా, దీనత్వంతో ఉన్నారా, దేవుని సన్నిధులు తగ్గించుకుంటూ దేవా నీవే నాకు ఉపదేశము దయచే అంటే దేవుడు చక్కటి ఉపదేశము, మార్గదర్శనం దయచేసి మనల్ని నడిపిస్తాడండి. కొంతమందికి విక్టిమ్ మెంటాలిటీ అంటే అందరూ నన్నే బాధ పెడుతున్నారు, అందరూ నన్నే ఏదో అంటున్నారు, అందుకే నేను ఇంట్లున్నాను, నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు అని అంటే వీరి వల్లనే, వారి వల్లనే. ఎందుకంటే ఇక్కడ ప్రారంభించబడ్డది వారు చేసిన క్రియ కాదు, వారు చేసిన తప్పు కాదు, లేకపోతే వారు ఒకవేళ బాధ పెట్టారు ఏమో, హాని చేశారేమో, కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వారు చాలామంది ఉంటే, చాలామంది ఈ బాధితుల మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక చోట కూర్చొని నేను ఈ వివాహం ఇంకా నాకు వద్దు, నన్ను బాధ పెడతాడు, ఆయన బట్టే నాకు ఇలాగైంది, ఆయన బట్టి నా జీవితం నాశనం అయింది. వై కాంట్ యూ ఓవర్కమ్? క్రీస్తు యేసుని బట్టి మనం అందరం కూడా ఏంటంట మోర్ దెన్ కాంకరర్స్, అత్యధిక విజయము సాధించిన వారం అవుతామంట. కానీ ఈరోజు చాలామంది వారి ఆలోచన బట్టి ఉన్న చోటునే కాక ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులు. ఎందుకు ఈ దీన దశ? ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు మన జీవితంలో ఎటువంటి ఆనందము లేదు? ఎందుకు ఉన్న చోట నేను అందరూ పైకి వెళ్ళిపోతున్నారు, మరి నేనేంటి అని అంటే ఇక్కడ ఉందండి. ఇక్కడ సరిగ్గుంటే అన్ని బాగుంటుందంట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు, కొంచెం గట్టిగా చదువుతారా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఈసారి మనం అందరం చదువుదామండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మనస్సు అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఆలోచన. ఎప్పుడు చూసినా మీ వేదన, మీ బాధ, మీ కష్టము, మీ సమస్య, మీ ఇరుకులు, మీ పోరాటాల గురించే మనసు ఉందా? ఐఎమ్ వెరీ సారీ టు సే, కానీ మీ మనసు శరీరానుసారంగా ఉంది. మీ ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నాయి. ఎప్పుడు చూసిన కొంతమంది చూడండి, సెల్ఫ్ పిటీ పార్టీ అంటారంట. వాళ్ళు కూర్చుంటారంట, కూర్చొని ఒక 5 మంది, మరి ముఖ్యంగా స్త్రీలు, బైబిల్ ఉంటుంది కదా, పౌలు భక్తుడు అంటాడు, స్త్రీలు గాసిప్స్ చేయకుండా, వాళ్ళు మాట్లాడకుండా, గుసగుసలు ఇవి కాకుండా దేవుని విషయమై వాళ్ళు అలర్ట్గా, చురుకుగా ఉండాలి అని ఆయన వాక్యము ఆయన ఆ మాటలు చెప్తాడు కదా. అదే రీతిగా కొంతమంది చూడండి, వాళ్ళు కూర్చుంటారు, కూర్చొని ఏం చేస్తారు, నా భర్త ఇట్లా, నేను ఈ రీతిగా ఉన్నానంటే ఇట్లా అని వాళ్ళందరూ నా జీవితం చూడ ఎట్లా నాశనం అయిపోయింది, నా జీవితం అనుకుంటూ ఏడుచుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, వారి మనసంతా ఏంటి, వారు తప్పు చేస్తారు, వారు బట్టే నా జీవితం ఇట్లుంది, వారు బట్టే నాది నాశనం అయింది. అంటే శరీరానుసారమైన మనసు ఎప్పుడు వాళ్ళ బాధలే, ఎప్పుడు వాళ్ళ వేదనలే, ఎప్పుడు అందరూ వారిని పట్టించుకోవాలని, ఎప్పుడు అందరు ముందు సెంటర్ ఆఫ్ అటెన్షన్గా వారు మారాలని. అంటే వారి జీవిత గోల్ ఏంటిదంటే
నా జీవితం ఇట్లుందంటే వారి బట్టే. ఈ విక్టిమ్ అంటే నేను బాధితుడిని, నేను బాధితురాల్ని అందరూ వినాలి, అందరూ చూడాలి. కానీ దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఆత్మానుసారమైన మనసు ఎలాగుంటుందంట, ఏమిస్తుందంట? జీవము, సమాధానం. ఏది అందరం చెప్దామా? ఆత్మానుసారమైన మనసు ఇట్ విల్ గివ్ యూ లైఫ్. అంటే జీవించడానికి ఒక గొప్ప ఆశ కలుగుతుందంట, ఒక గొప్ప ఉత్సాహం కలుగుతుందంట, సమాధానం ఇస్తుందంట. అంటే ఎప్పుడు చూసినా వీరేం చేస్తారు, వారేం చేస్తారు, నా జీవితం ఏమైంది, ఇట్లా కాకుండా నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడు నాకు నూతన ప్రారంభం ఇస్తాడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు గొప్ప ఉద్దేశము నా జీవితంలో కలిగి ఉన్నాడు. ఫర్ హీ హ్యాస్ ప్లాన్స్ టు ప్రాస్పర్ మీ అండ్ నాట్ టు హార్మ్ మీ అని ఈ మాటలు పలుకుతా ఉంటే మీకు ఏమవుతుంది? లోపల జీవము, సమాధానము.